బెల్ల కనిపిస్తుంది. ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్ళి కొట్టేవాడు. ఇప్పుడు ఏసైలో వచ్చాడు అక్కడ ఆ గంట పట్టండి, ఈ గంట పట్టండి, ఏ గంట స్క్రీన్ మీద కనబడుతుంది. బెల్ ఐకాన్ మీద ఏ ప్రోగ్రామ్ వచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే. కానీ కొన్ని నెలలుగా కొద్ది రోజులుగా ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ అయినప్పటికీ మీరు ఇన్యాక్టివ్ అవుతారండి. అంటే మన అక్కర్లేని ప్రోగ్రామ్స్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి మన ప్రోగ్రామ్స్ ఎప్పుడు వచ్చినా, వాగ్దానాలు వచ్చినా ఆ బెల్ ఐకాన్ దాని మీద ఒకసారి అర్థం చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంతవరకు చేయలేదు ఈ ఛానల్ వల్ల వాళ్ళు ఒకసారి యథార్థంగా చేయబోయేటువంటి ఆలోచిస్తారు. ఎస్, థ్యాంక్ యూ. మరి మీకు ఆలోచన బట్టి తెలుసుకున్నాను. ఒక మాట చేయని వాళ్ళు ఈరోజు ప్రాంతంలో ప్రార్థన అయిపోయినట్టే ఆ పేరు ట్యాగ్ చేస్తే చాలా కనిపిస్తుంది. లైవ్ ప్రోగ్రామ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చేసి మీ ఫ్రెండ్స్ స్నేహితులు కూడా చెప్పి చేయించి. ఎందుకని 2 మాటలు చెప్తాను. సువార్త వెళ్ళడం నాకు ఇష్టమన్న వాళ్ళు, సువార్త అందరికీ అందజేయడం ఇష్టమన్న వాళ్ళు చేయడానికి నేను స్తోత్రం చెప్పాను. అది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. ఏమందించాలి మనం? సువార్త అందించాలి. ఈ ఛానల్ ఏమందిస్తుంది? సువార్త అందిస్తుంది. రెండవది, పేద బిడ్డలకు అమ్మానాలు లేని పిల్లలు, అనాథలు, ఆర్ఫన్స్ కి ఫుడ్ పెట్టడం చాలా ఇష్టమన్న వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఆహారం అందించాలి. ఈ ఛానల్ పెడుతుంది. ఈ ఛానల్స్ ఏవైతే మీరు స్టీవెన్ పాల్ ఛానల్ కావచ్చు, అక్కడ స్క్రీన్ లో కనబడుతున్నాయి, లైఫ్ చేంజింగ్ ఛానల్, షినా పాల్, షైన్ పాల్, ఈ ఛానల్స్ అన్ని కూడా కలిపి సుమారు ఒక నెలకు 7 లక్షలు ఖర్చు పెట్టి పిల్లలందరికీ ఆహారం, వాళ్ళు తినే ఆహారం కావచ్చు, ధరించుకునే వస్త్రాలు కావచ్చు, ఉదయం సాయంకాలం దేవుడిని స్తుతిస్తూ మంచిదంటే పిల్లలకు ఆహారం పెట్టు, ఆహారం పెట్టు, భోజనం పెట్టు, మంచిగా కనిపిస్తే ఎన్ని సభలు ఉంటే పుస్తకాలు ఆరాధన బిడ్డలకి ఆహారం పెట్టే ఉంటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనకు కరెక్ట్ అయిన వాళ్ళు ప్రతి నెల వారికి కొన్ని బస్తాలు నీళ్ళు పెడుతుంది. పప్పు దినుసులు కావచ్చు, ఆయిల్ కావచ్చు, వాళ్ళని వాటిని పడ్డ పిల్లలు పెడతారు. సో ఇలాంటి అనాథాశ్రయాలు కొన్ని ఆంధ్రప్రదేశ్లో, కొన్ని తెలంగాణలో, కొన్ని తమిళనాడులో, కొన్ని కేరళలో, కొన్ని నార్త్ ఈస్ట్లో, మిజోరాంలో, మణిపూర్లో, నాగాలాండ్లో చాలా మంది పిల్లలు అనాథ పెట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కనెక్ట్ అయిన వాళ్ళకి ప్రతి నెల ఆహారం పంచుకుంటుంది. మరి ఈ విధంగా